క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకోవడం జరిగింది. ఈరోజు నెల్లూరులో ఈ యొక్క బాల యేసుని యాక్చువల్గా ఊరేగింపుగా చేస్తారు. దాన్ని అంటారు సప్ర మహోత్సవం అంటారు. ఆ సప్ర మహోత్సవంలో కూడా ఈరోజు నేను పాల్గొనే అవకాశం ఇచ్చిన బిషప్ గారికి, వాళ్ళ యొక్క బృందం అందరూ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదటి నుంచి యాక్చువల్గా ఇక్కడ చర్చితో అనుబంధంగా వచ్చి దాన్ని ఏర్పాటు చేయడంలో ప్రశాంత్ అంటారు, మేము శశి కూడా యాక్చువల్గా ఎంతో చేసి చర్చికి అంతకుముందు 2014-19లో కొన్ని రోడ్లని లోపల ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చర్చి హాల్కి కొంత మార్పులు అన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొంటూ అనేక శశి గారు కూడా ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా యాక్చువల్గా చేయడం జరుగుతుంది. ఒకటే ప్రతి ఒక్కరిని నేను కోరుకునేది ఒకటే, ఈ రాష్ట్రం ఈరోజు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. ఖజానా ఖాళీ. అయితే ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ కొద్దిగా ఖజానాని పాజిటివ్ తీసుకొస్తున్నారు. నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది రాష్ట్రం అన్ని విధాలు అభివృద్ధి అయ్యేటట్టుగా, ఆర్థికంగా ముందుకు పోయేటట్టుగా ఉండేటట్టుగా ఆ భగవంతుడు యేసు ప్రభువుని అందరూ కోరుకోవాలని, అందరూ ప్రార్థించాలని కోరుకుంటున్నాను. ఈరోజు రోమన్ క్యాథలిక్ చర్చి కేథడ్రల్లో సప్ర మహోత్సవానికి మన ప్రియతమ మంత్రివర్యులు నారాయణ గారు రావడం జరిగింది. ఈ యొక్క సప్ర మహోత్సవం నెల్లూరు పురవీధుల్లో చాలా అద్భుతంగా జరుగుతుంది. అంతేకాకుండా ఈ యొక్క క్రిస్మస్కి కావాల్సిన లైటింగు ఇవన్నీ కూడా 2014 నుంచి, అంతకుముందు లేదండి, కార్పొరేషన్ ద్వారా 2014 నుంచి స్టిల్ ఈ డేట్ వరకు ప్రభుత్వం లేకపోయినా కానీ ఆ విధంగా అరేంజ్మెంట్ చేశారు. కార్పొరేషన్ ద్వారా ఈ లైటింగ్ను కానీ షామేనాలు కానీ అన్నీ నారాయణ సార్ సహకారంతో, ఆయన ఒక మంచి ఆలోచనతో ఈ యొక్క చర్చికి సహాయం చేయబడడం జరిగింది. అలాగే ఈ యొక్క చర్చిలో దాదాపు ₹1 కోటి కార్పొరేషన్ ఫండ్స్తో రోడ్లు కూడా చేయడం జరిగింది. అందుకు గాను ఈ యొక్క చర్చికి సంబంధించిన సంఘస్థులు, గురువులు అందరూ కూడా, మేమందరం కూడా సార్కి రుణపడి ఉన్నామండి. థ్యాంక్ యూ.